మీ జీఐఈటీ ఇప్పుడు జీజీయూగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. నందూస్ వరల్డ్ మధుకర్ అలాగే నందన వాళ్ళు చేసినటువంటి చీటింగ్ గురించి అందరికీ తెలిసిందే. దీని మీద బాధితులతోటి అడ్వకేట్స్ తోటి మనం కూడా ఇంతకుముందు మాట్లాడున్నాము. తాజాగా సుమన్ టీవీలో వచ్చినటువంటి ఇంటర్వ్యూ చూశాక 14వ తారీఖు నైట్ లో యూకే నుంచి బాధితులు కొంతమంది నాకు కాల్ చేశారు. వాళ్ళు మార్చిలో ఈ మధుకర్ అనే వ్యక్తికి మెయిల్ చేశారంట. వాళ్ళకి చీటింగ్ అయింది కాబట్టి అమౌంట్ తిరిగి ఇమ్మని చెప్పేసి. అప్పటి నుంచి అతని దగ్గర నుంచి ఎలాంటి రిప్లై కూడా వీళ్ళకి లేదు. కానీ సుమన్ టీవీలో ఇంటర్వ్యూ తర్వాత వాళ్ళకి పెట్టినటువంటి మెయిల్కి రిప్లై వచ్చిందంట. ఆ రిప్లై మెయిల్ని కూడా వాళ్ళు నాకు పంపించారు. మీకు అది కూడా చూపిస్తాం. అయితే అందులో వాళ్ళు థ్రెటనింగ్ చేస్తున్నారు. ఎవరైతే ఈ మధుకర్ ఉన్నారో వాళ్ళు థ్రెటన్ చేస్తూ వీళ్ళకి మెయిల్ పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అది చూసి వాళ్ళు భయపడుతున్నారు. ఏంటిది, ఎవిడెన్స్లు ఇమ్మంటారు, తర్వాత మీ లొకేషన్లు అడ్రస్లు చెప్పమంటారు, ఇదేంటి అని చెప్పేసి వాళ్ళు భయపడేటువంటి పరిస్థితి. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ సుంకర నరేష్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. మనం చేసినటువంటి ఇంటర్వ్యూ తర్వాత నాకు ఈ వీళ్ళు కాల్ చేశారండి, మాట్లాడారు నాతోటి. బాధితులు చాలా మంది మాట్లాడారండి. అయితే వాళ్ళు నాకు మెయిల్ రిప్లై వచ్చిందంటున్న మెయిల్ కూడా నాకు పంపించారు. అందులో మా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మొత్తం ఎంక్వైరీ చేస్తుంది, ఏం జరిగిందనేది, మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్లు సబ్మిట్ చేయండి, మీ అడ్రస్లు చెప్పండి అని చెప్పేసి మెయిల్ చేశారు. అందులో మనం మార్క్ కూడా చేసాం, దాన్ని చూడొచ్చు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేది నాకు తెలిసినంత వరకు పోలీసులకి, సిబిఐకి, సిబిసిఐడికి ఇలాంటి వాళ్ళకి ఉంటుంది. అంటే ఏదైనా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకే ఉంటుంది. బట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చూస్తుంది, మీరు ఎవిడెన్స్లు ఇవ్వండి అంటే అసలు ఎవిడెన్స్లు వాళ్ళకెందుకు ఇవ్వాలి? వాళ్ళు తప్పు చేసి వాళ్ళు చీట్ చేస్తే వీళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్లు చీట్ చేసిన వాళ్ళకి ఇమ్మని అడుగుతున్నారండి. నాకు అర్థం కాలేదు అసలు ఆ మెయిల్ ఏంటో. మరి వేటగాడు అసమర్థుడైతే కనుక కుందేలు ఎదురొచ్చి హాయ్ చెప్తుందంటండి. ఇది ఇప్పుడు ఎందుకు చెప్తానంటే సామెత, ఈ రోజు మీరు పంపించినటువంటి ఏదైతే కనుక స్క్రీన్ షాట్ ఉందో, అదే విధంగా ఏదైతే కనుక మనం ఇంటర్వ్యూ చేసిన తర్వాత సదరు బాధితులు మీతో ఫోన్లో మాట్లాడారో, ఇప్పటికీ కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే కనుక మోసం చేసిన వాడు దర్జాగా ఫోన్ లైన్లో కాంటాక్ట్కి వస్తూ మీడియాలో ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. నేను అట్లా చేయలేదు, ఇట్లా చేయలేదు అని చెప్పని కాకమ్మ కౌరులు చెప్తున్నాడు. ఏ ధైర్యంతో చెప్తున్నాడు అని అంటే కనుక ఒకటే ధైర్యం, ఎవరైతే కనుక ఈ నందూస్ వాళ్ళు మధుకర్ చేతిలో కానీ వాళ్ళ వైఫ్ చేతిలో కానీ మోసపోయారో వాళ్ళెవరు కూడా వాళ్ళ పేర్లు బయట చెప్పడానికి సిద్ధంగా లేరు. మేము మోసపోయాము అని చెప్పి బయటికి రావడానికి సిద్ధంగా లేరు. అదే ఈ యొక్క మోసగాళ్ళకి అడ్వాంటేజ్. సో ఇక్కడ కూడా చూడండి, మార్క్ చేసి మరీ పంపించడం జరిగింది. అయినా ఈరోజు ఒక వ్యక్తి నేను మోసపోయాను అని చెప్పి తెలిసిన తర్వాత మెయిల్ పంపించి, నేను నీ చేతుల్లో మోసపోయాను, దయచేసి నేను మోసపోయినందుకు నా దగ్గర ఏదైతే గనక నువ్వు అమౌంట్ తీసుకున్నావో, నన్ను మోసం చేశావో ఆ డబ్బులు వెనక్కి ఇవ్వాలని చెప్పని మనవి అని చెప్పి ఎవరని చెప్తారా? యూకేలో ఉన్నారు. యాక్షన్ ఫ్రాడ్ డిపార్ట్మెంట్ ఉంటుంది పోలీసులో యూకేలో. ఇమ్మీడియట్గా ఆన్లైన్లో అక్కడ మెయిల్స్ నార్మల్గా వెళ్ళి కంప్లైంట్స్ ఎంటర్టైన్ చేయరు, ఆన్లైన్లో చేస్తారు యాక్షన్ ఫ్రాడ్ డిపార్ట్మెంట్కి చేస్తే. అదేవిధంగా యూకేవిఐ అని చెప్పని ఉంటుంది, వీసా ఇమిగ్రేషన్, దాని కంప్లైంటింగ్ అథారిటీ ఉంటుంది, దానికి అదే కంప్లైంట్ చేయాలి. సరే లెటర్స్ అజ్యూమ్ ఆ చర్యలన్నీ తీసుకునే ముందు ఒక ఇన్ఫర్మేషన్ గా, ఇంటిమేషన్ గా ఒక మెయిల్ పెట్టారని చెప్పని అనుకుందాం. మార్చిలో పెడితే ఇప్పుడు దాకా రిప్లై లేదు. నౌ ఇయర్ ఇన్ జూన్. అది కూడా మనలాంటి వాళ్ళు సమాజంలో మిగిలిన వాళ్ళు మోసపోకుండా ఉండటానికి ఒక ప్రివెంటివ్ మెథడ్ తోటి చేసేటువంటి ఇంటర్వ్యూలు చూసిన తర్వాత ఈ సిల్వర్ నోటీస్ ఏదైతే కనుక గతంలో మన సిబిఐ ఇంటర్నేషనల్ వీసా స్కామ్ జరిగినప్పుడు ఢిల్లీలో ఈ సిల్వర్ నోటీస్ ఏ విధంగా ఇష్యూ చేసింది ఏంటి అని చెప్పని ఒక అవేర్నెస్ కలిగించిన తర్వాత ఒక మెయిల్, అది కూడా ఏంటి, అవర్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అండ్ ది రిలవెంట్ అథారిటీస్ విల్ అసెస్ ది ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ అండ్ రెస్పాండ్ టు యూ రిగార్డింగ్ ది అవుట్కమ్ ఆఫ్ యువర్ కంప్లైంట్. పీకల దాకా తిని ఇచ్చిన డబ్బులతోటి ఆస్తులు కొనుక్కొని, కార్లు కొనుక్కొని, ఫంక్షన్లు చేసుకుని మేము అంత కాదు ఇంత అని చెప్పని కూటికి గతి లేని పరిస్థితి నుంచి ఈ రోజు మందిని ముంచి మీరు అక్కడ జల్సాలు చేస్తున్నటువంటి పరిస్థితికి ఎదిగినప్పుడు నీకు ఒక ఇన్వెస్టిగేషన్ టీమా? నువ్వేం చేస్తావయ్యా ఇన్వెస్టిగేషన్ టీం పెట్టుకోవడానికి? అసలు నువ్వు ఎవడివి? వాళ్ళకి ఎవరికి అథారిటీ ఉంటుంది? ఇంటర్పోలా, యూకే పోలీసా, లేదంటే ఇండియన్ పోలీసా? అంటే పీకల దాకా తిన్నది మళ్ళీ నీకు ఒక ఇన్వెస్టిగేషన్ టీము. ఎప్పుడు తిన్నావు, ఎక్కడ తిన్నావు, ఎలా తిన్నావు, ఎంత తిన్నావు, ఎక్కడికి ఎక్కావు, ఎక్కడ పోయావు? ఇండియాలో అయినా, యూకేలో అయినా, యుఎస్ లో అయినా సరే ఒక సెటిల్ ప్రిన్సిపల్ ఆఫ్ లా ఉంటుంది. నో పర్సన్ షుడ్ బి జడ్జ్ ఇన్ హిస్ ఓన్ కాజ్ అని చెప్పాలి. అదే కదా. అంటే ఎవడైతే కనుక మోసం చేస్తాడో వాడి మీద ఎంక్వైరీ చేసుకుని వాడి గురించి వాడే సర్టిఫికేషన్ ఇవ్వకూడదు అని చెప్పాలి. ఇన్వెస్టిగేషన్ టీం పెట్టుకుని. ఎందుకంటే కనుక మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంతా కూడా మనం మిగిలిన దేశాలకు సంబంధించినటువంటి కాన్స్టిట్యూషన్ లో ఏవైతే గనక మన దేశానికి
అనుకూలంగా ఉంటాయి అవన్నీ కూడా తీసుకొచ్చింది. దాంట్లో ఎక్కువగా మన బ్రిటిషర్స్ పాలించారు కాబట్టి యూకేకి సంబంధించిన లా ప్రొవిజన్సే ఉంటాయి. అక్కడ కొత్తగా ఏది ఆకాశంలో ఏలియన్స్ లా అయితే ఏం ఉండదు. అక్కడ యూకేలో కొత్తగా మారిపోయే చట్టాలు ఏం లేవు. ఓకే, క్లియర్. దానికి ఇన్వెస్టిగేషన్ టీం ఏముంటుందండి? వీళ్ళు కూడా యూకేలో ఉంటారు. సరే, ఇప్పుడు ఇండియాలో ఉంటున్నారు, ఇండియాలో కూడా ఏదో ఒక మారుమూల గ్రామంలో ఉంటున్నారు, అసలు ఇక్కడే చట్టాలు తెలియదు అని అనుకున్నప్పుడు ఇంటర్నేషనల్ లాస్ ఏం తెలుస్తాయి అని చెప్పనుకోవచ్చు. ఇక్కడ నుంచి వెళ్ళి వీళ్ళందరూ ఎవరైతే కనుక సోకాళ్ళ బాధితులు ఉన్నారో వాళ్ళందరూ యూకేలోనే ఉంటున్నారు కదండి. అంటే మనకంటే బాగా లోకల్లో ఎటువంటి లాస్ ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పి వాళ్ళకే తెలిసింది. ఇంకా బాగా తెలుస్తుంది. ఇక్కడ ఉంటే కనుక సీట్ బెల్ట్ వేయడాడు, ఇక్కడ ఉంటే కనుక చాక్లెట్ తిని బయటపడేస్తాడు, పాప్కార్న్ తిని బయటపడేస్తాడు, అడ్డగోలుగా పార్కింగ్ చేస్తాడు. అక్కడ బయటకు వెళ్ళి చేయమని చెప్పండి, ఎవరు నేర్పిస్తున్నారు ఇవన్నీ? మరి బయట కంట్రీకి వెళ్ళినప్పుడు పద్ధతిగా ఉండాలి, సీటు పెట్టి వెళ్ళాలి, నిర్దేశిత వేగంతోనే వెళ్ళాలి, బయట డస్ట్ వేయకూడదు, మరి అన్ని నేర్చుకుంటున్నారు కదా. ఎందుకు అని అంటే కనుక ఏ మాత్రం డీవియేషన్ ఉన్నా కూడా విపరీతమైన ఫైన్స్ అనేది అక్కడ వేయడం జరుగుతుంది, ఇంపోజ్ చేయడం జరుగుతుంది. అవన్నీ బాగా తెలుసు. ఈ రోజు గల్ఫ్ కంట్రీస్ కి ఇక్కడ నుంచి బ్రతుకు తెరువు గురించి ఎవరైతే కనుక వెళ్తున్నారో, బౌండెడ్ లేబర్ కింద వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఇక్కడ లాస్ క్లియర్ గా తెలుసు, అరబ్ లాస్ ఏముంటుంది అని చెప్పని. అటువంటిది చదువుకున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, వీసాస్ చేస్తున్నారు అని అంటే కనుక వాళ్ళకి తెలియకుండా ఉంటుందా? మెయిల్ పెట్టామండి మార్చిలో, మీరు ఇంటర్వ్యూ చేసిన తర్వాత మాకు రిప్లై వచ్చిందండి, మీ ఇంటి ఇక్కడ ఇన్ ఎడిషన్ ప్లీజ్ ప్రొవైడ్ యువర్ కరెంట్ రెసిడెన్షియల్ అడ్రస్ అంటే. రెసిడెన్షియల్ అడ్రస్ అంటే ఎందుకు అంటే నువ్వు మనీ తీసుకున్నప్పుడు నీ ఇంటి అడ్రస్ ఎక్కడ, నీ కులం ఏంటి, నువ్వు ఎప్పుడు పుట్టావు, నీ మతం ఏంటి, ఇవన్నీ అడిగి తీసుకున్నావా? తీసుకోలేదు కదా. అదే కదా, వాళ్ళు మెయిల్ చేసినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటిది నీకు చేత కాకుండా నువ్వు చేయలేనప్పుడు నువ్వు వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి అమౌంట్ వాళ్ళకి ఇచ్చేసేయాలి కదా. వాళ్ళు ఎంతో కష్టపడి ఇక్కడ కుటుంబాలు ఇబ్బంది పడి లోన్స్ తీసుకుని అక్కడికి పంపించి మీ చేతిలో పెట్టినప్పుడు, కొంతమంది అయితే రైతుల కుటుంబాల పిల్లలు అంటండి పాపం. ఎందుకు అది ఎంత అంటే ఈ లెవెల్లో థ్రెటనింగ్ ఏంది? యూకేలో కూడా ఈ విధంగా ఉన్నప్పుడు ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ అని చెప్పని ఉంటుందండి. సో దానికి కాల్ చేసి ఇమీడియట్లీ పోలీస్ వస్తారు. పోలీస్ వచ్చినప్పుడు వాళ్ళకి క్లియర్ గా చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కనుక అది కూడా నేను చెప్తాను. అంటే సెకండ్ సైడ్ ఆఫ్ ది కాయిన్ కూడా నేను చెప్తాను, మనం మాట్లాడుకోవాలి. వీళ్ళు ఎందుకు ముందుకు రావట్లేదు అని అంటే కనుక ఈ విధంగా అక్రమ మార్గంలో వీసాలు పొందడం కూడా చట్ట వ్యతిరేకం. సిఓఎస్ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్స్ ఇవన్నీ తీసుకోవడం అక్రమం. సో కాబట్టి వీళ్ళు ఏదైనా బయటకు వచ్చి కంప్లైంట్ ఇస్తే మళ్ళీ వాళ్ళకి ఇక్కడ ఇబ్బంది అవుతుందో అని చెప్పి అనేది వీళ్ళ ఇంటెన్షన్. అది ఉంది. అది అసలు యాక్చువల్గా ఏంటంటే కనుక అది అందు గురించి బయటకు రాలేకపోతున్నారు. అది అడ్వాంటేజ్ అయింది, అది అవతలకి అడ్వాంటేజ్ అయింది. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక అటువంటి వాళ్ళు అందరూ లేరు, కొంతమంది మాత్రమే ఉన్నారు అటువంటి వాళ్ళు. మిగిలిన వాళ్ళకి విక్టిమ్ ప్రొటెక్షన్ కార్డు ఎట్లయినా ఉంటుంది, వాళ్ళు కూడా రావట్లేదు. దౌర్భాగ్యం ఏంటంటే అది మనకు సంబంధం లేని విషయం. ఇప్పుడు వాళ్ళ అమౌంట్, వాళ్ళు మోసపోయారు, వాళ్ళకి పెయిన్ ఉంటే వాళ్ళు ముందుకు వస్తారు, వాళ్ళు కంప్లైంట్ ఇచ్చుకుంటారు. ఇప్పుడు బీయింగ్ ఏ మీడియా, బీయింగ్ ఏ లీగల్ పర్సన్ మనం చెప్పాల్సింది ఏంటి అంటే కనుక మిగిలిన వాళ్ళు మోసపోకుండా, మోసపోయిన వాళ్ళకి ఉన్నటువంటి రక్షణ చట్టాలు ఏమున్నాయి అని చెప్పి చెప్పడం వరకు మనం బాధ్యత. అంటే ఇది ఇది ఇక్కడికే పరిమితమైంది కాదండి. గతంలో మీరు చూసుకున్నట్లయితే కనుక ఈ హనుమాన్ మూవీ అని చెప్పి ఒక మూవీ ఉంటుంది అని తెలుగులో. చైతన్య రెడ్డి, నిరంజన్ రెడ్డి అని చెప్పని ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్. వాళ్ళ ప్రొడ్యూసర్ గా హనుమాన్ మూవీ అని చెప్పని అన్నారు. ఈ చైతన్య రెడ్డి, నిరంజన్ రెడ్డి కూడా అమెరికాలో ఈ విధంగానే ఇటువంటి వీసా స్కామ్ చేసి వచ్చారు. గతంలో దొంగతనం ఎవరు చేసేటోళ్ళు అని అంటే కనుక ఒంటి నిండా నూనె పూసుకుని రాత్రిపూట అందరూ పడుకున్న తర్వాత లైట్లు ఆర్పేసిన తర్వాత కిటికీలు డోర్లు పగలగొట్టి లోపలికి వచ్చి దొంగతనం చేసుకుని వెళ్ళేటోళ్ళు. వాళ్ళని దొంగలు అని చెప్పని అంటేవాళ్ళు. ఇప్పుడు దొంగలు ఏ విధంగా అయిపోయారు అంటే కనుక ప్రొఫెషనల్స్ అయిపోయారు. అంటే సమాజంలో ఒక పెద్ద మనుషులాగా, సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ లాగా తయారయ్యి అందరూ కనిపిస్తూ ఉండగా దొంగతనం చేస్తున్నారు. అంటే పరిస్థితి ఏ విధంగా మారిపోయిందో చూడండి. ఇప్పుడు ఈ నందుసోళ్ళలో కూడా నాకు తెలుస్తుంది, నా దృష్టికి వచ్చింది ఏంటి అని అంటే కనుక ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక మంత్రి ఈ పోలీస్ స్టేషన్లో ఎవరైనా నిందితులపై కంప్లైంట్ ఇస్తే ఆ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి మీరు కంప్లైంట్ రిజిస్టర్ చేయొద్దు అని చెప్పని అంటున్నాడంట. సో కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కనుక ఎక్కడో ఆంధ్రాలో ఉండే మంత్రి తెలంగాణ పోలీసులు కూడా ఫోన్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడంట. ఇది ఎక్కడ దౌర్భాగ్యం? సరే, సెటిల్మెంట్ చేసుకుంటారంటే వెళ్ళను గుడ్, మీరే దగ్గరుండి పెద్ద మనిషి కింద వాళ్ళు ఏదైతే కనుక మోసపోయారో ఆ అమౌంట్ కనుక మీరు ఇప్పించేశారనుకోండి, ఇష్యూనే లేదు కదండి. ఇప్పుడు ఎవరైనా సరే ఈ రోజు గొంతు చుంచుకుని మాట్లాడేది ఎందుకు అని అంటే కనుక బాధితులకి న్యాయం జరగాలి. వాళ్ళు చాలా చిన్న సన్నకారు రైతులు లోన్లతోటి వెళ్ళారు. బడా బాబులు అనుకోండి, అది మనకు అనవసరమైన విషయం, వాళ్ళు చూసుకుంటారు. కానీ వీళ్ళు ఏదో ₹1 సంపాదించుకోవాలి, తినక బయట దేశాలకు వెళ్ళాలి అనే ఒక ఆకాంక్షతోటి ఈ రోజు ఈ విధంగా ఉంటారు. కానీ ఇటువంటి వ్యక్తులను కూడా మీరు మీ యొక్క సోషల్ మీడియా చేసి నేను ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పని, ఏదో చిరంజీవి గారి సినిమాలో ఏదో నేను క్యారెక్టర్ చేశాను, నాకు చిరంజీవి గారు తెలుసు, పవన్ కళ్యాణ్ గారు తెలుసు అని చెప్పని ఇటువంటి మాటలు మాట్లాడటం, ఇవన్నీ కూడా కరెక్ట్ వేలో కాదు. ఇది ఈ రోజు బాగుంటుందేమో కానీ ఇది తాత్కాలికమే, శాశ్వతం అయితే కాదు. అయితే విక్టిమ్ సైడ్ కూడా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక దయచేసి లేనిపోని ఫాంటసీస్ కి మీరు పోవద్దు. అంటే ఈ రోజు స్క్రీన్ మీద కనిపిస్తున్నారు, సినిమాల్లో కనిపిస్తున్నారు, ఎక్కడో బయట ఫారిన్ కంట్రీస్ లో కనిపిస్తారు అని చెప్పి
మీరు కూడా టెంప్ట్ అయ్యి వాళ్ళతో మనం రిలేషన్ మెయింటైన్ చేయాలని చెప్పని వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు, ఇక చూడు నాతో ఫోన్ మాట్లాడుతున్నారు అని చెప్పి చూపించుకోవడానికి, సోకులు పడడానికి, దయచేసి మీరు కష్టార్జితంతో సంపాదించుకున్న సొమ్ముని అటువంటి వాళ్ళకి ధారాదత్తం చెయ్యొద్దు. ఎందుకంటే కనుక ఒకసారి పోయినాయి అంటే కనుక పోయినాయి, ఇంకా అది వచ్చే ఛాన్సెస్ లేనే లేవు. ఇండియాలో ఉన్న బాధితుల్లో ఈ రోజు న్యాయం జరగాలన్నా కూడా అది యూకేలో ఉన్నారు, సిబిఐ టేకప్ చేయాలి కేసుని. సిబిఐ టేకప్ చేయాలి అని అంటే కనుక స్టేట్ గవర్నమెంట్ రిఫర్ చేయాలి, లేదంటే కనుక హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు ఆర్ సెంట్రల్ గవర్నమెంట్. వీళ్ళు బయటకు వచ్చి వాళ్ళ పేర్లు చెప్పుకోవడానికే భయపడేటోళ్ళు ఇవన్నీ ఎక్కడ చేస్తారు? ఇంటర్పోల్ సహాయంతో ఆ సిల్వర్ నోటీస్ ఇష్యూ చేసి వాళ్ళు ఎక్కడెక్కడ ప్రాపర్టీస్ కొన్నారు, ఎక్కడ ఉన్నారు, ఏంటి అని చెప్పి వాళ్ళ వేరే అబౌట్స్ ఫైండ్ అవుట్ చేసి ఈ పంజాబ్కి సంబంధించి అనుకుంటే తేవచ్చు కదండి అట్లా 100% తేవచ్చండి, దాంట్లో నో డౌట్ అబౌట్. సో కాకపోతే అనుకోవాలి అని అంటే కనుక బాధితులు బలంగా ఉండాలి కదా. ప్రభుత్వాలు కూడా ఖాళీగా కూర్చోలేదు కదండి, ప్రభుత్వాలకే 100 సమస్యలు ఉన్నాయి కదా. ఇది ఒకటే కాదు కదా. తెల్లారులేస్తే కొన్ని లక్షల ఆర్థిక మోసాలు జరుగుతూ ఉన్నాయి అవును, సమాజంలో. అవును. తెలియక మోసపోయారు అనుకోండి. ఇప్పుడు సైబర్ ఫ్రాడ్ జరుగుతుంది, మీకు తెలియకుండా ఒక ఓటీపీ తోటి, మీకు తెలియకుండా, మీ కన్సెంట్ లేకోకుండా జరిగేటువంటి ఫ్రాడ్స్ అవన్నీ. అవును, అవును. దాంట్లో మీ ప్రమేయం ఉండదు. కానీ ఈ వీసా స్కామ్స్ ఇవన్నీ మీకు తెలిసి మీ ప్రమేయం తోటి, మీ డిస్క్రిప్షనరీ తోటి జరిగేటువంటి ఫ్రాడ్స్ ఇవి. సో ఆలోచించుకోవాలి అందరూ. సెలబ్రిటీ మోజుల్లో పడి ఈ విధంగా ఉన్న డబ్బులు పోగొట్టుకుంటాం, కానీ పోగొట్టుకోండి, అది మీ ఇంట్లో డబ్బులు. మనం ఎంతవరకైనా సరే ఎన్ఎల్సీ చెప్తాము, జాగ్రత్తగా ఉండమని చెప్తాం. కానీ మీరెవరా చెప్పనీకి, మా సొమ్ము పోగొడతాము అని అంటే కనుక ఇట్స్ అప్ టు డిసైడ్ ది మ్యాటర్. రేపు ఇంకొకరు వస్తారు, ఇంకొక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ఇంకొకటి ఎవడో ఇంకో స్కామ్తో బయటకు వస్తాడు, సంథింగ్ ఎక్సోజెడ్ ఎవరో ఒకరు వస్తారు, రేపు రెడీగా ఉంటారు ఇంకో స్కామ్. 1 by 1 జరిగేది ఇదే కదా, సీక్వెన్స్ ఆఫ్ ప్యాటర్న్స్. ఒకళ్ళు చూసి ఇంకొకరు, ఇంకొకరు చూసి ఇంకొకరు, ఇంకొకరు చూసి ఒకరు, ఒక రోజు ముందు ఒక రోజు తర్వాత, అంతే. బట్ జరగాల్సింది జరిగేది. లెట్ us see అండి, మీరు అన్నట్టు ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.